హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. దగ్గర అయితే ఒక 10 to 15 మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అనేది వీలైతే ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1, షణ్ముఖ్ జశ్వంత్ లేటెస్ట్గా నటించిన సినిమా అయిన లీలా వినోదం. యాక్చువల్లీ ఇది వెబ్ సిరీస్ లాగా వస్తే అనుకున్నాను, కానీ మూవీ లాగా అయితే రావడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 1 hour 30 minutes మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 19th అంటే నిన్నటి నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి ఈ మూవీ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి లవ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. నంబర్ 2, కొరియన్ వెబ్ సిరీస్ అయిన లవ్లీ ఇన్నఫ్ టు లవ్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ మరలా ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే December 20 అంటే ఈ రోజు నుంచే ప్లే ఫ్లిక్స్లో 3 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 hour పైకి అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఎక్కువగా కొరియన్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే కొరియన్ డ్రామా స్టోరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే చూడడానికి అయితే ట్రై చేయండి. ప్లే ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 3, హాలీవుడ్ మూవీ అయిన ఫ్యాంటసీ బీట్స్ ది సీక్రెట్ ఆఫ్ డంబ్లీ డోర్. కాకపోతే ఈ మూవీ 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి అలాగే ప్రైమ్ వీడియోలో రెంటెడ్కి తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. కానీ ఈ మూవీని మరలా జియో సినిమాల్లో 4 లాంగ్వేజ్తో ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే జియో సినిమాలో ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎక్కువగా యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ చాలా వరకు అయితే నచ్చుతుంది. ఎందుకంటే హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. నెంబర్ 4, హాలీవుడ్ మూవీ అయిన 3 Men and a Ghost. కానీ ఈ మూవీ కూడా 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 20 అంటే ఈ రోజు నుంచి వ్రోట్ ఓటీటీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ హారర్ అండ్ కామెడీ. ఎక్కువగా హారర్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. వ్రోట్ యాప్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 5, హాలీవుడ్ మూవీ అయిన ది రూమ్. ఈ మూవీ కూడా 2019లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 20 అంటే ఈ రోజు నుంచే ల్యాండ్స్గేట్ ప్లే ఓటీటీలో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీస్ అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ల్యాండ్స్గేట్ ప్లే ఓటీటీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 6, హాలీవుడ్ మూవీ అయిన బాయ్స్ కిల్ వరల్డ్. ఈ మూవీ 2019లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 20 అంటే ఈ రోజు నుంచే ల్యాండ్స్గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ చాలా మంది అయితే ఇష్టపడుతూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్. అంతేకాకుండా ఈ మూవీ హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో మిస్ అవ్వకుండా ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ ఆ ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ మీకైతే నచ్చేలాగా అయితే ఉంటుంది, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఇలాంటి యాక్షన్ మూవీస్ ఇష్టపడతారు కాబట్టి. నంబర్ 7, తెలుగు మూవీ అయిన పొటెల్. ఈ మూవీ October 25న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ మూవీ సడన్గా ఎలాంటి డేటు ఫిక్స్ లేకుండా అయితే ఈ రోజు అంటే December 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎలాంటి డేట్ మెన్షన్ చేయకుండానే ఈరోజు నైటే ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉన్నారు. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. స్టోరీ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ అయితే ఉందని ఒక టాక్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 8, హిందీ వెబ్ సిరీస్ అయిన క్యూబికల్ సీజన్ 4.
సీజన్ 1 సీజన్ 2 అయితే నేను చూడలేదు భయ్య, కానీ సీజన్ 3 అయితే చూశాను. చాలా వరకు అయితే నాకు నచ్చింది. ఎక్కువగా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి చాలా సీన్స్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వర్క్ చేశారు, ఎలాంటి ప్రెజర్ని ఫేస్ చేశారు అనే కాన్సెప్ట్ చాలా వరకు అయితే మీకు నచ్చుతుంది. ఈ సీజన్ 4 ఇప్పుడు చూసుకుంటే కనుక డిసెంబర్ 20 అంటే ఈ రోజు నుంచే సోనీ లీవ్లో 7 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. సో ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలి అని అనుకుంటే మొదటిగా సీజన్ 3 అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సీజన్ 3 చూసిన తర్వాత సీజన్ 4 అయితే మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్లో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 10 హిందీ వెబ్ సిరీస్ అయిన మూన్ వాక్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 20 అంటే ఈ రోజు నుంచే జియో సినిమాలో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మధ్యనే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్, క్రైమ్ అండ్ డ్రామా, థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్, అలాగే హిందీ వెబ్ సిరీస్ ఎక్కువగా చూసేవారు ఎవరైనా ఉంటే జియో సినిమాలో ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ రోజు నుండి. నంబర్ 10 సత్యదేవ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన జీబ్రా. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 20 అంటే ఈ రోజు నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది భయ్య. సో మీరు మిస్ అవ్వకుండా ఈ మూవీ ఒకసారి ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. పక్క అంటే పక్క మీకు నచ్చుతుంది. అలాంటి స్టోరీ లైన్, సత్యదేవ్ గారి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా చాలా అంటే చాలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. వీలైతే కనుక ఒకసారి ఈ జీబ్రా మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 11 యాక్చువల్లీ ఇది మూవీ అప్డేట్ కాదు, అలాగే వెబ్ సిరీస్ అప్డేట్ కూడా కాదు. ది బీస్ట్ అంటే యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ ఒక కొత్త షో అయితే స్టార్ట్ అయితే చేశాడు. అది గేమ్ షో, ది బీస్ట్ గేమర్. ఈ షో ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 10 to 15 అయితే లాంగ్వేజ్ అయితే మెన్షన్ అయితే చేశారు. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. టోటల్గా చూసుకుంటే కనుక అంటే ఎవరైతే షోలో విన్ అవుతారో వారికి 5 మిలియన్స్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. సో అంతేకాకుండా 1000 మెంబర్స్ అయితే కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. సో ఈ షో ఎలా ఉంటుందని అనుకుంటే కనుక మీరు ఒకసారి ప్రైమ్ వీడియోలో వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎక్కువగా అంటే ఎక్కువ మంది మిస్టర్ బీస్ట్ షోస్ అయితే చూస్తూ ఉంటారు. అతని యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి ఉంటారు. సో వారికి మాత్రం నచ్చుతుంది. మిస్ అవ్వకుండా ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన ది 888. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 20 అంటే ఈ రోజు నుంచే 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ డ్రామా. యాక్షన్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు, అలాగే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ట్రైలర్ మాత్రం చాలా వరకు అయితే నచ్చింది భయ్య. నేను నిన్ననే చూశాను. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. మరి మూవీ ఎలా ఉంటుంది అన్నది మీరు ఈ మూవీ చూసి ఒకసారి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 12 మూవీస్ ఓటీటీ లిస్ట్. ప్రతి మూవీ మీకు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇలాగే ప్రతి వీక్ మీరు అప్కమింగ్ ఓటీటీ మూవీస్, అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే లింక్ అయితే ఇస్తాను, టెలిగ్రామ్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మరొక అప్కమింగ్ మూవీస్ ఓటీటీ లిస్ట్తో, అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్టుతో మనమైతే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.